హాయ్ అండి. టుడే టాపిక్ వచ్చి లైవ్ వైగాట్స్కి సోషియో కల్చర్ థియరీ. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు లాంగ్ వీడియోలో ఉంటుంది, చూడండి ఒకసారి, మీకు బాగా అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు హిమ్ ఏమంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు లాస్ట్ టైం అడిగినారండి ఇవన్నీ. సో నాకు అడిగినవి నేను ఇంకొకసారి మీకు నీట్గా రాసి చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడుగుతారో మనకు తెలియదు అనేసి. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫెసిలిటేట్స్ డాష్ అని చెప్పి ఇచ్చారనమాట, కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈయన ప్రకారం ఏమంటే సొసైటీ ప్లే ఏ కీ రోల్. ఓకే, అకార్డింగ్ టు హిమ్ స్టూడెంట్స్ లెర్న్ బెస్ట్ యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పర్సన్స్ అంటే సొసైటీ, మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా అని. సో ఈయన ప్రకారం అకార్డింగ్ టు హిమ్ టీచర్ ఈజ్ ఏ గైడ్ ఆర్ మోర్ నాలెడ్జబుల్ అదర్. సో అకార్డింగ్ టు హిమ్ the stages of learnings are 3: zona proximal development, scaffolding and language. ఈయనేం చెప్తారంటే లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ విత్ అదర్, టు షేర్ నాలెడ్జ్, టు గెయిన్ నాలెడ్జ్, టు డెవలప్ దేర్ ఓన్ సెల్ఫ్ అని చెప్పేసి. సో అది ఈయన ప్రకారం స్టేజెస్ ఏమేమి ఉన్నాయంటే జోనా ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో వాట్ ఈజ్ జోనా ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఏ లెర్నర్ కెన్ డూ కంప్లీట్లీ ఆన్ దేర్ ఓన్ అండ్ వాట్ దే కెన్ అచీవ్ విత్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఆర్ ఫ్రమ్ మోర్ నాలెడ్జబుల్ అదర్. సో మనకు యాక్చువల్గా మన స్వతహాగా ఉన్న నాలెడ్జ్కి మనకి ఇంకొకరు ఏమైనా సపోర్ట్ చేస్తే అంటే గైడెన్స్ ఇవ్వడం కానీ, లేదంటే సపోర్ట్ చేయడం కానీ, మన క్లాస్మేట్స్ కావచ్చు, మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, మనకి ఎలా చదవాలో మనకు తెలియదు. సో ఫస్ట్ టైం రాస్తున్నాం, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు, క్వశ్చన్ ఎలా ఇస్తారో తెలియదు, ఎంత టైమింగ్ మెయింటైన్ చేయాలో తెలియదు. సో ఆ టైంలో మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు అంటే, సో మనం ఇంకొకరితో మనం చెప్పుకున్నాం అనుకో, వాళ్ళు మనకి ఎలా రాయాలి, ఎలా చదువుకోవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలా మనకి ఎవరైనా హింట్ ఇచ్చినారనుకో, ఆటోమేటిక్గా మనకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది, హో ఇలా చేయాలా, అలా చేయాలా, అలా చదువుకోవాలా అని ఒక ఇది మన బ్రెయిన్లో కలుగుతుంది అనమాట. అలా కలిగించడాన్ని ఏం చెప్తాం ఇక్కడ, జోనా ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఎంకేఓ అంటే ఏమంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ ఏమంటే మనకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మన టీచర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మన క్లాస్మేట్స్, రూమ్మేట్స్, ఎవరైనా సరే, ఆ మోర్ నాలెడ్జబుల్ పర్సన్ వల్ల మనం షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకు టాపిక్ గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిన దానికన్నా ఎక్స్ట్రా ఇంకొంచెం తెలుసుకుంటాం కదా. సో అప్పుడు దాన్ని మనం అప్పుడు వాళ్ళని ఏమంటామంటే ఎంకేఓ అంటాం. అలా మనం